నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో జాతీయ రహదారుల వెంట సిటీలోని రోడ్ డివైడర్ల మధ్య పచ్చదనం కోసం రకరకాల మొక్కలు నాటడం మనం చూస్తూనే ఉంటాం. ఎండ తీవ్రతను తట్టుకొని చాలా వేగంగా దట్టమైన ఆకులతో పెరిగే ఒక విదేశీ మొక్కను ఇటీవల కాలంలో రోడ్ల పక్కన విరివిగా నాటారు. అదే కోనోకార్పస్. చూడడానికి ఎంతో అందంగా పచ్చగా కనిపించే ఈ మొక్క వెనక ఒక పెను పర్యావరణ ముప్పు దాగుందని మీకు తెలుసా? ఇప్పటికే గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ మొక్కను నాటడంపై పూర్తిగా నిషేధం విధించడమే కాకుండా పాత వాటిని నరికేస్తున్నాయి. అయినప్పటికీ తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో హైవే ప్రాజెక్టుల మధ్య ఈ ప్రమాదకరమైన చెట్లను ఇంకా నాటుతూనే ఉన్నారు. అసలు ఈ కోనోకార్పస్ మొక్క పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి ఎంత చేస్తుంది, పర్యావరణవేత్తలు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. స్టోరీ మొత్తం ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ట్రాపికల్ అమెరికా, మెక్సికో దేశాలకు చెందిన కోనోకార్పస్ అనే ఈ విదేశీ రకం మొక్కను కొన్నేళ్ల క్రితం భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. చాలా తక్కువ సమయంలో పొడవుగా పెరగడం, తీవ్రమైన వేసవి ఎండలో కూడా వాడిపోకుండా పచ్చగా ఉండడం వల్ల మన దేశంలోని మున్సిపాలిటీలు, హైవే ప్లానర్లు ఈ మొక్కను అమితంగా ఇష్టపడ్డారు. కోట్ల సంఖ్యలో వీటిని రహదారుల వెంట నాటేశారు కూడా. అయితే పైన కనిపించే కృత్రిమ పచ్చదనం వెనక భూగర్భంలో ఒక భయంకరమైన నష్టం జరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ మొక్కల వల్ల మొదటి ప్రధాన ముప్పు ప్రజల ఆరోగ్యం. ఉడుమల్పేటకు చెందిన పర్యావరణవేత్త శరవణన్ తెలిపిన వివరాల ప్రకారం శీతాకాలంలో ఈ కోనోకార్పస్ చెట్లు విపరీతమైన పరిమాణంలో పరాగ రేణువులను, అంటే పోలెన్, గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ మైక్రోస్కోపిక్ పరాగ రేణువుల వల్ల ప్రజల్లో సీజనల్ అలర్జీలు, దీర్ఘకాలిక దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రజా ఆరోగ్య డేటా స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ఆ పరిసరాల్లో నివసించే ప్రజలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక భూగర్భంలో ఈ చెట్టు చేసే విధ్వంసం అంతా ఇంత కాదు. కోనోకార్పస్ వేర్లు చాలా దూకుడుగా, బలంగా వ్యాపిస్తాయి. భూమిలో తేమ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో వీటి వేర్లు ఎంతటి కాంక్రీట్ గోడలనైనా, పునాదులనైనా సులభంగా చీల్చుకుంటూ వెళ్తాయి. నగరాల్లోని తాగునీటి పైప్ లైన్లను పగలగొట్టడం, టెలికమ్యూనికేషన్ కేబుళ్లను దెబ్బతీయడం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను జామ్ చేయడం వంటి మౌలిక వస్తువుల విధ్వంసానికి ఇవి కారణమవుతున్నాయి. భారతదేశంలో విస్తరిస్తున్న జాతీయ రహదారుల మధ్య ఉండే ఇరుకైన డివైడర్లో వీటిని దట్టంగా నాటడం వల్ల ఇవి భూమి కింద ఒక పెద్ద నెట్వర్క్లా తయారవుతున్నాయి. ఇవి ప్రతిరోజు అపారమైన మొత్తంలో భూగర్భ జలాలను పీల్చేస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలోని భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోవడమే కారణం కాకుండా హైవే పక్కన ఉండే వ్యవసాయ భూముల్లో తేమ ఆరిపోయి పంటలు పండని పరిస్థితి ఏర్పడుతుంది. పర్యావరణ పరంగా చూస్తే ఈ చెట్ల వేర్లు స్థానిక భారతీయ మొక్కలైన నేరియం, అంటే గన్నేరు, బొగైన్విల్లా, కాగితాల పూలు వంటి దేశీయ పొదలను పెరగనివ్వకుండా వాటిని పూర్తిగా తొక్కిపెడుతున్నాయి. ఇవి నేల పోషక చక్రాలను మార్చేసి మట్టిలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తున్నాయి. అంతేకాదు పక్షులకు కానీ, సీతాకోక చిలుకలు కానీ ఈ చెట్లపై వాలడానికి ఇష్టపడవు. అంటే ఇవి స్థానిక జీవ వైవిధ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. కేవలం భూమి లోపలే కాదు, భూమి పైన కూడా ఈ చెట్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి వేగవంతమైన ఎదుగుదల వల్ల ఇవి రహదారులపై ఉండే వీధి దీపాలను, హైవే సైన్ బోర్డులను, భద్రతా కెమెరాలను కప్పేస్తున్నాయి. దీనివల్ల రాత్రి వేళల్లో వాహనదారులకు దారి సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలిసిన హైవేస్ అథారిటీస్ ఇంకా వీటిని నాటడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందం కోసం నాటే ఇలాంటి విదేశీ మొక్కలు మన పర్యావరణానికి మెల్లగా విషంలా మారుతున్నాయని, కాబట్టి వీటి వెంటనే నిలిపేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోనోకార్పస్ స్థానంలో మన దేశ వాతావరణానికి సరిపోయే వేప, రావి, కానుగ, మర్రి వంటి స్వదేశీ చెట్లను నాటడం ద్వారానే శాశ్వత సురక్షితమైన పచ్చదనాన్ని సాధించగలమని నిపుణులు సూచిస్తున్నారు. మరి అందం పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీసే ఈ కోనోకార్పస్ మొక్కల పెంపకంపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.